ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి మనమందరము శ్రమకాల ధ్యానముల్లో 32వ దినానికి చేరి ఉన్నాము. ఈ దిన మన ధ్యానాంశము అపహాస్యము. అందుకు గాను దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనాలు. అదేవిధంగా మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 5, 6 వచనాలు. మేమైతే నీ దాసులకు నీ ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, అంటే వాళ్ళు వినలేదు. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమును అయి చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు, వారు మాట ఆలకించలేదు, విధులను అనుసరించటం మాని పాపులుగా దుష్టులుగా చెడుతనమందు ప్రవర్తించుచు, అంతేకాక తిరుగుబాటు చేసిన వారము అని ఇక్కడ మరి దానియేలు గ్రంథంలో చెప్పబడుచున్నది. పాపము చేసి అక్రమము చేసి వీరు దుర్మార్గముగా ప్రవర్తించారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు చేసిన 12 పాపములు ఏంటంటే, మొదటిది పాపము చేసితిరి. ఇక్కడ చూశారు కదా, ఈ 5వ వచనంలో చెప్పబడింది అనమాట. మాటలను ఆలకింపక పాపము చేసితిరి, అక్రమం చేసితిరి, తర్వాత దుర్మార్గముగా ప్రవర్తించితిరి. వారు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. దే డింట్ ఫాలో. వారు దేవుని తీర్పులను పాటించలేదు. వారు దేవుని సేవకులైన ప్రవక్తల మాట వినలేదు, చెప్పింది ఏది కూడా. అంతేకాకుండా వారు దేవునికి విరోధముగా పాపము చేసితిరి. వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసితిరి. వారు దేవుని మాట వినలేదు. ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొనలేదు. వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిరి. వారు దేవుని మాటకు అవిధేయత చూపించిరి. ఇక్కడ నేను మీకు అన్ని రిఫరెన్స్లు ఇచ్చాను. కాబట్టి ఈ 12 పాపాలు మరి ఇశ్రాయేలీయులు చేయటం ద్వారా మరి వారు తిరుగుబాటు చేసి, ఈ 12 పాపాలు చేయటం ద్వారా వారు తిరుగుబాటు కూడా చేసి ఉన్నారు. ఇది ఇక్కడ మనకి ఈ దానియేలు గ్రంథంలో మరి మొన్నటి నుంచి మనం చదువుతున్నాము. ఒకసారేమో దేవాలయంలో ఉంచిన ఉపకరణములను తీసుకొని వచ్చి వారందరూ కలిసి అందులో ద్రాక్షారసం సేవించారు. దేవాలయంలో ఓ పరిశుద్ధపరచబడినవి, ప్రతిష్ఠించిన వస్తువులు మరి దేనికి కూడా ఉపయోగించకూడదు. నేను చాలా విపులంగా దాని గురించి చెప్పాను. ఒక అతి పరిశుద్ధ స్థలంలో డాన్సులు కానీ భోజనాలు కానీ చేయటము తగదు. మీరు ఇంకెక్కడైనా చేసుకోండి, పక్కన చేసుకోండి, కానీ మనం ఎక్కడైతే ఆరాధించుతున్నామో అక్కడ అది పద్ధతి కాదు. అందుకు దేవుడు వారిని మరి ఏ విధంగా హెచ్చరించాడో, ఏ విధంగా శిక్షించాడో మనం చూసాము. తర్వాత మరి దానియేలు ఏదో ఒక రకంగా ఆహ్, రాజు నుంచి విడదీయాలనేసి వారు ప్రయత్నం చేసి రాజు చేత ఒక తప్పుడు ఉత్తర్వును జారీ చేయించి దాని మీద సంతకం పెట్టించి మరి అది అమలు చేసినప్పుడు ఒక నెల రోజుల పాటు వేరే ఎవరి గురించి ప్రస్తావించకూడదు, ఒక రాజు పేరు తప్పితే అని చెప్పినప్పుడు మరి దానియేలు తాను నమ్ముచున్న దేవునికి రోజుకు 3 సార్లు మరి ప్రార్థించటం వల్ల దానియేలును సింహబోనులోకి వేశారు. ఈ విధంగా ఆ సింహబోనులోంచి తప్పించాలని రాజు ఎంతగానో ప్రయత్నం చేసినా, రాజులు ఇచ్చిన ఆ యొక్క మాటను తప్పరు కదా అని వారు మరి ఆహ్, పారసీకులు వీరి మా యొక్క
అలవాటు అనేసి రాజునే వారు హెచ్చించి దానియేలు మీద బ్యాడ్ ఇంప్రెషన్ కోసం వారు మరి ప్రయత్నించారు. ఈ విధంగా ఇక్కడ చూస్తే వారు ఏ విధమైన పాపంలో చేసి ఉన్నారో అనేది ఇక్కడ మనకి విపులంగా తెలియజేయబడినది. ఇకపోతే మరి సువార్త వాక్య భాగంగా మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 26వ వచనము, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇవన్నీ మీకు ఎవరికైనా కనిపించకపోయినట్లయితే ఎవరో ఒకరు నాకు ఫోన్లో మెసేజ్ చేయండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. అంతేకాకుండా వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఇది మరి మనకందరికీ ప్రతిసారి మనం తెలుసుకుంటున్న విషయమే ఈ భాగము. ఆ విధంగా వారు అపహసించారు. ఈ దినం మన యొక్క టైటిల్ ఏంటంటే అపహసించారు ఆ విధంగా ఆయన్ని. మరలా ఆయన ఎదుట ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఇది ఈ దినం యొక్క వాక్య భాగము. ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ముళ్ళ కిరీటం. ఈ ముళ్ళ కిరీటం అనేది ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఆయనకి చుట్టూ సైనికుల్ని సమకూర్చారు. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఇది ముళ్ళ కిరీటం పెట్టి వారు అపహసించిన విధానము. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఈ వీడియో క్లిప్ మీకు అర్థమవుతుంది బాగా. And they took him before Pontius Pilate, the most vicious of all Roman procurators, alone responsible for the crucifixion of thousands. And what do you want here at this hour of the morning? We caught this man perverting our people. He caused an uproar in the temple market. What will be his punishment? Sentence him. I see no reason to condemn this man, no reason. We found him guilty, telling them not to pay taxes to the emperor, claiming himself the Messiah, a king. A king? Are you the king of the Jews? So you say. He began in Galilee and now he has come here. In Galilee?
Is this man a Galilean? In that case, we'll let Herod deal with him. He's still here in Jerusalem, isn't he? Take him to Herod. ఇక్కడ మరి గత కొద్ది దినాలుగా మనము ధ్యానం చేస్తున్న విధంగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభుకి ముద్దు ఇచ్చి అప్పగించి మరి వారికి అప్పగించినప్పుడు వారు ఆయనను అరెస్ట్ చేసి బంధించి ఆయనను మొదటిగా అన్న యొద్దకు తీసుకుని వెళ్ళిరి. అన్న మరి ఎక్స్ ప్రధాన యాజకుడు, అనగా మాజీ ప్రధాన యాజకుడు కాబట్టి అతడు నేను రూలింగ్ యాజకుడిని కాదు కాబట్టి ఇతనిని మరి కైప దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. కైప దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు కైప ఇతనిని శిక్షించే అధికారము నాకు లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది గవర్నమెంట్, రోమన్ ఎంపరర్స్, రోమన్ గవర్నమెంట్ మరి చలామణి అవుతుంది. రోమన్ గవర్నమెంట్లో ఈ మరణ శిక్ష కానీ ఏదైనా శిక్ష అంటే కార్పొరల్ పనిష్మెంట్ ఏదన్నా గవర్నమెంట్ విధించాలి, అంతేగాని రిలీజియస్ లీడర్స్ ఆ పని చేయటానికి వారికి హక్కు లేదు. అందుచేత వారు ఆ రాత్రంతా కూడా సన్హెడ్రిన్ సభలో కూర్చొని యేసు మీద ఏ విధమైన నేరము మోపాలి అని వారంతా పెద్దలు, శాస్త్రులు వీరందరూ కూడా తర్కించుకుని చివరిగా మరి ఈ కైప దగ్గర కైపకు ఆయనను ఖండించే సరైన రీజన్ ఏదీ లేక అతనిని యేసు ప్రభుని మరి పిలాతు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే పిలాతు వచ్చి ఆ ప్రాంతానికి గవర్నరు, అధికార ప్రతినిధి, రోమీలకు అధికార ప్రతినిధి. అందుచేత మరి పిలాతు దగ్గరికి ఎర్లీ మార్నింగే 5 o'clockకి పంపించాడు. ఎందుకంటే రాత్రంతా వారు మరి ఈ తర్క వితర్కాలు చేసుకుంటూ యేసు ప్రభుని అనేక న్యాయస్థానాలు తిప్పుచూ చివరిగా మరి ఉదయం 5 గంటల ప్రాంతంలో పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. పిలాతు అతన్ని చూచి ఇంత ఉదయమే ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు ఇతని మీద నేరారోపణ జరిగింది, ఏంటి ఇతనిలో నాకేమి కనిపించట్లేదు అంటే ఇతడు ప్రజలను రెచ్చగొడుతున్నాడు, కైసరుకు పన్నివ్వద్దనేసి గలిలయ ప్రాంతమంతా తిరిగి నేనే యూదులకు రాజును అని చెప్పుచున్నాడు అని అతని మీద అభియోగం మోపారు. అప్పుడు అతడు నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అని యేసు జవాబు చెప్పారు. తర్వాత నీవు గలిలయుడవా అని అడిగినప్పుడు మరి గలిలయుడైతే మీరు హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రదేశము అది హేరోదు కన్సర్న్లో ఉంటుంది, ఈ మంతకా కాదు ఆ మంతకా కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. హేరోదు దగ్గరికి ఇప్పుడు తీసుకొని వెళ్ళక మునుపు పిలాతు ఎటువంటి నిర్ణయం తీసుకొనవలసి వచ్చింది అని ఒకసారి మనం చూస్తే అతడు ఎనాలిసిస్ చేస్తే అతడు భూమి అంతటి పైన ఉన్న న్యాయమూర్తికి తీర్పు చెప్పవలసి వచ్చింది. మనందరికీ న్యాయమూర్తి ఎవరంటే భూమి అంతటి పైన ఉన్న న్యాయమూర్తి యేసు ప్రభు. ఆయనకే తీర్పు చెప్పవలసి వచ్చింది. ఎవరు? పిలాతు. క్రీస్తు మరియు గుంపు మధ్య నిర్ణయించుకొనవలసి వచ్చింది. ఒక పక్క అందరూ అరుస్తున్న గుంపు, ఒకవైపు క్రీస్తు, అతనిలో ఏ దోషము లేదు. మరి పిలాతు అక్కడ శిక్ష విధించడానికి సరిపోయే రీజన్ ఏది లేక మరి ఒకవైపు క్రీస్తు, ఒకవైపు గుంపు మధ్య నిర్ణయించుకోవాల్సి వచ్చింది. మనము కూడా ప్రతి ఒక్కరూ అదే చేయవలసి ఉన్నది. ఏంటంటే మనము ఇటు గుంపు మధ్యన ఉంటున్నాము, ఇటు క్రీస్తు మధ్యన ఉంటున్నాము. మరి నిర్ణయం తీసుకునవలసిన అవసరము మనది. ఇక్కడ పిలాతు గుంపు ముందు
యేసును బరబ్బాను ఉంచాడు. మీకు మరి యేసుని నేను రేపు పస్కా పండుగ కాబట్టి నా కెపాసిటీ ప్రకారంగా నేను యేసుని విడుదల చేయాలనుకుంటున్నాను. మీకు యేసు కావాలా? బరబ్బా కావాలా? అంటే అందరూ బరబ్బా కావాలనేసి బోధకుడు కావాలా? హంతకుడు కావాలా? బరబ్బా అనేవాడు ఒక హంతకుడు. కాబట్టి యేసు బరబ్బా స్థానమును పొందెను. మరియు మీది, నాది మరియు మనది మనందరి స్థానాన్ని యేసు బరబ్బా స్థానాన్ని పొందాడు. అనగా యేసు మనం ఎవరమైనా సరే ఒక డ్రైవర్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ చేసి ఎవరైనా చనిపోతే ఆ దోషము డ్రైవర్ మీదకి వస్తుంది కాబట్టి మనము డ్రైవ్ చేస్తున్న కారు అనగా మనం డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మన డ్రైవర్ స్థానంలో వెళ్ళి అనగా బరబ్బా స్థానాన్ని ఆయన తీసుకొని బరబ్బా హంతకుడికి ఏ విధమైన తీర్పు రాబోతుందో అది ఆయన తీసుకుని మనలను ఆ ఆ యొక్క శిక్ష నుంచి ఆయన మరి తప్పించి ఉన్నాడు. కొరడా దెబ్బలు, వెక్కిరింతలు, అపహాసము, ముళ్ళ కిరీటం అని చెప్తారు కదా! ఇవన్నీ కూడా యేసు మన నిమిత్తమై మన స్థానములో ఆయన ఉండి మనము పొందవలసిన శిక్ష ఆయన పొంది ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా అతడు మన అపరాధముల నిమిత్తమై మొత్తబడిను, దౌర్జన్యము నొందెను. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ట్రెడిషనల్ అప్పర్ రూమ్ ఇక్కడ మరి వారు పస్కా పండుగను ఆచరించి పస్కా విందును ఆచరించి అంతటా భోజనమైన పిమ్మట వారు కెద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళి గెత్సెమనే వనములో ప్రార్థన చేయుచుండెను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు అనే పాట దీనికి సంబంధించి వ్రాయబడింది. అప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి ఆయనకు ముద్దిచ్చి, బోధకుడా నీకు శుభమొగ్గాక అని ముద్దిచ్చి ఆయనను అప్పగించినప్పుడు అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఆయనను బంధించి మొదట మరి అన్నా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అన్నా అనగా అన్న, కైప మామ, అల్లుళ్ళు. మామ తర్వాత అల్లుడు అక్కడ ఆ పొజిషన్కి సక్సెసర్ అయ్యాడు. కాబట్టి ముందు అన్న అన్న దగ్గరికి తీసుకుని వెళ్తే నేను మాజీ ప్రధాన యాజకుడిని, అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది కైప కాబట్టి అతను ప్రధాన యాజకుడు కాబట్టి అక్కడికి తీసుకుని వెళ్ళండి అని అక్కడికి పంపించారు. అక్కడికి పంపిస్తే నేను రిలీజియస్ లా ప్రకారమే ఏమన్నా చేయొచ్చు కానీ మనము గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ కింద ఉన్నాం కాబట్టి రోమా ప్రభుత్వము విధించవలసిన శిక్ష అది పిలాతుది. పిలాతు దానికి జడ్జిమెంట్ చేస్తాడు. అంచేత పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళండి అన్న. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు నీవు యూదుల రాజువా అని అడిగాడు. తర్వాత ఇతడు గలిలయ ప్రాంతం అంతా ఇలాగా కైసరుకు పన్నివ్వద్దని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పినప్పుడు నీవు గలిలయుడవా అని చెప్పి నీవు గలిలయుడైన వచ్చో మరి టేక్ హిమ్ టు హెరోద్, హేరోద్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. గలిలయ ప్రాంతం అంతటికీ కన్సర్న్ ఎవరంటే మరి హేరోదు కాబట్టి అక్కడికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. హేరోదు ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడాలని ఆశించుచు యేసు ప్రభుని చూచుండటం వలన అతడు ఎంతో మరి సంతోషంతో నిరీక్షణతో కనిపెడుచు ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడేమో అనేసి యేసుని అడిగినప్పుడు యేసు ఏమియో మాట్లాడలేదు. అప్పుడు అతడు మరి ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని నరికించాడు కాబట్టి అతను ఇక మీదట నేను ఏ విధమైన తీర్పు తీర్చను అని మరి అప్పటి వరకు హేరోదు, పిలాతు వీరిద్దరి మధ్య సరి అయిన సత్సంబాలు లేవు. అయితే యేసును గూర్చి వారిద్దరూ స్నేహితులయ్యి మరి హేరోదు ఒక ప్రత్యేకంగా లేఖ వ్రాసాడు పిలాతుకి. కాబట్టి
తిరిగి మరలా హేరోదు పిలాతు దగ్గరికి యేసు ప్రభుని పంపించాడు. ఆ పంపించే ముందు అతడు రాజు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అతనికి మరి ఎర్రటి వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటం పెట్టి అక్కడికి మరి పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు ఈ కేసు హ్యాండిల్ చేస్తాడు, నేను చేయలేను అని హేరోదు పిలాతుకు ఒక లేఖ వ్రాశాడు. ఇక్కడ చూడండి, మరలా యేసు ప్రభుని పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆ ఎర్రటి వస్త్రం ఎందుకంటే ఆయన బట్టలు విప్పి ఆయనకు ఎర్రటి వస్త్రము తొడిగించి తల మీద ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజువు నీవేనా అంటే నీవన్నట్టే అన్నందుకు యూదుల రాజా నీకు శుభమగ్గా కానీ వారు ఆయనకు వందనం చేస్తూ మరి గుద్దుచు తల మీద ముండ్ల కిరీటము పెట్టి ఆయనను అపహసించిరి. ఈ దినం మన యొక్క ధ్యానాంశం ఏంటంటే అపహాస్యము. ఇక్కడ మరి హేరోదు దగ్గర నుంచి తిరిగి వచ్చిన యేసు ప్రభుని పిలాతు చూస్తూ మరి ఆయనను కొన్ని ప్రశ్నలు అడుగుచున్నాడు. ఆయన భార్య కూడా, నేను ఈ నీతిమంతుని గూర్చి నేను విన్నాను, రాత్రంతా చాలా డిస్టర్బ్డ్గా పడుకున్నాను, ఆయన్ని ఏమీ చేయొద్దు అని చెప్పినప్పుడు పిలాతు యేసు ప్రభుని ఏదో రకంగా విడిపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ దానియేలును విడిపించడానికి ఆ రాజు ఎలాగ ప్రయత్నం చేశాడో అదే రకంగా ఇక్కడ పిలాతు కూడా మరి యేసు ప్రభుని నిర్దోషిగా విడిచిపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. Ecce como! Allora, ça! C'est l'ouvlé! Nada de halcón! Kozolek! C'est l'ouvlé! Et souff un amant que con! Lala Melek! Bram Kaiseros! Dic mihi, potestas es mihi te vel crucifiggere vel liberare. Potestas escipi, nisi te supim. Predicta. Illici tu aconnettibi. Zadita manus peccato. Hentische Siviles Ganna! والكبل لا تهوى ري الكايزر هشكوثك دي تتسلف لك Damate illos! Damate fascinerosos! Uy,
Antun te heon di băini făve. Avudule Antun. Anazaku min dama diana sham. కాబట్టి పిలాతు వారి కేకలకు ఇక మీ ఇష్టం ఈయన్నేమన్నా చేసుకోండి, ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని చేతులు కడుక్కొని వారికి సిలువ వేయటానికి యేసు ప్రభుని అప్పగించాడు. అప్పుడు వారు యేసుపై కిరీటమును ఉంచిరి, కానీ ఆయనను వారు రాజుగా చేయలేదు. కిరీటం అయితే పెట్టారు. అది ఎందుకంటే ఆయనను అపహాస్యం చేయటానికి ఆయనపై కిరీటం పెట్టారు, కానీ ఆయనను వారు రాజుగా చేయలేదు. సైనికులు యేసును రాజుగా ధరించిరి, అనగా ఎర్రటి వస్త్రమును ఆయనకు తొడిగించిరి. సింధూర వర్ణము, ఎర్రటి వస్త్రము రాజులు వేసుకునే వస్త్రము. ముళ్ళ కిరీటం పెట్టారు. వారు నటించుచున్నారు. ఏంటి? యేసు రాజు, నీవు రాజు, యూదుల రాజు అని వారు ఆయనను ఎగతాళి చేస్తున్నారు, అపహసించుచున్నారు. రెండవది, యేసు తమ రాజు అని చాలా మంది నటించెదరు. ఆయన ఆలయంలో రాజుగా ఉండెను, కానీ ఇంటిలో కాదు. ఆయన విశ్వాసుల ముందు రాజుగా ఉండెను, కానీ పనిలో అందరికంటే తక్కువగా దాసుడుగా ఉండెను. ముళ్ళ కిరీటము యేసును బాధించినది, ఆయన నుదురి నుండి రక్తము కారుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము నటించుచున్నప్పుడు మన ప్రభువును బాధ పెట్టుచున్నాము. నిజముగా ఆయనను మన జీవితములకు రాజుగా చేసుకొనవలెను. ఆ విధంగా చేసుకుందాం. వారు మరి యేసును ప్రశంసించిరి, కానీ వారు చెప్పిన దానిని అర్థము చేసుకొనలేదు. ఊరికినే ప్రశంసించారు. ఏమని? యూదుల రాజు అని ఆయనను. ఇవి ప్రశంసల మాటలు, కానీ ఆ మాటలు ఎగతాళి చేసే మాటలు. ఒక్కొక్కసారి మనల్ని కూడా కొంతమంది అలా చెప్తున్నప్పుడు, బాబు ములగ చెట్టు ఎక్కించొద్దు మమ్మల్ని అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ యేసును వారు ప్రశంసలతో చాలా ఎక్కువగా ఆయన గురించి చెప్పారు, కానీ చెప్పిన దానిని వారు అర్థం చేసుకోలేదు. వారు ఏమి చేయుచున్నారో వారికి అర్థం అవట్లేదు. మరి చాలామంది యేసుని గూర్చి వారు చెప్పేది వారికి సరిగా అర్థం కాదు. ఒక్కొక్కసారి మనము కూడా పాడే పాటలు అబద్ధాలు. ఎంత అబద్ధాలంటే ఇక్కడ మరి అక్కడ ఉన్న ఆ సైనికులందరూ యేసును హింసిస్తూ అపహసిస్తూ ఆయనను యూదుల రాజా అని గేలి చేస్తున్నారు. అయితే అది 2000 సంవత్సరముల క్రిందట జరిగిన సంగతి. ఇప్పుడు యేసు మనందరి కొరకు, మనందరి విమోచన కొరకు సిలువలో బలియాగం చేసినప్పటికీ ఇప్పటికీ మనము మరి ఆయనను అనుసరించుచు ఆయన కృప వలన మనము ఇంతవరకు సజీవ లెక్కలో ఉండి అన్ని విషయంలో మరి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుతూ మనము పాడే పాటలు అబద్ధములు. అక్కడ వారు యూదుల రాజా అని చెప్పింది గేలి చేయటానికైతే మనము పాడే పాటలు అబద్ధాలు. అవునా కాదా? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనము పాడే పాటలు ఎంత అబద్ధం అంటే, నావన్నీ అంగీకరించు మీ దేవా. ఏమి అంగీకరించమని ఇస్తున్నాం మనం? యేసు స్వామి నీకే నేను నా సమస్త మిత్తును, నా సమస్త మిత్తును, నా సమస్త మిత్తును అని గొంతు చించుకుని పాడుతూ ఉంటాం. ఎక్కడిస్తున్నాం? కాబట్టి మనం పాడే పాటలన్నీ అబద్ధాలన్నీ. మనం ఇక్కడ మరి యేసును వారు గేలి చేస్తుందంటే మనము ఏ విధంగా ఆయన్ని చీటింగ్ చేస్తున్నాము. ఊరికినే వారు యూదుల రాజా నీకు శుభము అని వారు అపహసిస్తున్నారు. ఇక్కడ మనం
నా సమస్తమిత్తును నా సమస్తమిత్తునని పెదవులతో పాడుతున్నాం కానీ మన హృదయాల్లోంచి ఏ విధమైన భారము లేదు. చాలా కట్టుబాట్లు ఎప్పుడు నిర్వహించబడవు. నేను ఈ విధంగా ఉంటాను, నేనేమి చేయను అని డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. ఆ కట్టుబాట్లు మనం మరి దానికి తగిన విధంగా ఉండవు. లేదా ఆదివారం క్రైస్తవులంగా ఉంటాము, మిగిలిన వారం అంతా ఆ కట్టుబాట్లకు దూరంగా ఉంటాం. ఏదైనా ప్రారంభించాలంటే మరి పక్కన ఎవడో ఒకడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి తిథి నక్షత్రం చూపించుకుంటాం కానీ మరి ఆ విధమైన కట్టుబాట్లు ఎప్పుడు మనం దేవునితో నేను ఈ విధంగా ఉంటాను అని నియమించుకొని అలా ఉండకోకుండా మరి ఆ కట్టుబాట్లు ఎప్పుడు కూడా నిర్వహించబడ్డవు. చాలా సాక్ష్యములు ప్రభావితము కానివి. మనము చెప్పే సాక్ష్యాలు ఇతరులను ప్రభావితం చేయాలి. అందుకనే సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ ఆలయంలో చెప్పడం. కానీ మనం చెప్పేది ఏంటంటే ఆ కార్యం ఎలా జరిగింది అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాం. సాక్ష్యం చెప్పినప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ కాంగ్రిగేషన్. అందుకనే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిస్తున్నాను నేను. మనం చెప్పే సాక్ష్యాలు ఏంటంటే నేను అలా వెళ్తానంటే పోలీసు వాళ్ళు నన్ను బతాక అడిగారు, లేదంటే దేవుడు నన్ను మంచిదే, అది దేవునికి వందనాలు చెప్పండి. కానీ మరి నిజమైన సాక్ష్యం ఏంటంటే దేవుడు నిజమైన దేవుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అటువంటి ఈవెంట్ మీ జీవితంలో ఏమైనా జరిగితే అది ఇతరులపై ప్రభావితం చూపిస్తుంది. అటువంటి సాక్ష్యము కావాలి. యేసుకు యేసు మన సంపూర్ణ అంకితము పొందదగిన వాడు. అవర్ కంప్లీట్ డెడికేషన్ ఫర్ హిమ్ ఈజ్ డిజర్వ్డ్. యేసు అది పొందదగిన వాడు. ఎటువంటి నిబంధనలు లేకుండా మన జీవితాల్ని ఆయనకు సమర్పించుదాం. దెర్ ఇస్ నో కండిషన్ ఎట్ ఆల్. వారు యేసును ఆరాధించుటకు మోకరించినప్పటికీ అది నిజమైన ఆరాధన కాదు. మనము జిహ్వా ఫలాల్ని ఆరాధన ఆయనకు చేస్తున్నాము. ఇక్కడ వారు మోకరించారే కానీ అది నిజమైన ఆరాధన కాదు. గేలి చేయటానికి వారు మోకరించారు. కాబట్టి మనము ఎటువంటి కండిషన్స్ లేకుండా నీవు ఇది చేస్తేనే నిన్ను ఆరాధిస్తాను, నీవిది చేస్తేనే నేను నిన్ను సమర్పించుకుంటాను అనే మొక్కుబడి సంబంధిత నిబంధనలు లేకుండా మనము మన జీవితాల్ని ఆయన కొరకు సమర్పించుదాము. చివరిగా మనం ముందు ఉన్న సవాళ్ళు ఏంటంటే మన జీవితములపై ప్రభువునకు ఆధిపత్యం ఇవ్వటం. మన జీవితములపై ప్రభువునకు ఆధిపత్యం అనగా మన జీవితంలో ఏది జరిగినా దానికి ఇన్ఛార్జ్ లేదా ఆధిపత్యము దేవుడు. ఏది కావాలన్నా మనము దేవుని సన్నిధిలో అడగాలి. దేవుడు మనకందరికీ అన్నిటికంటే ముందు. ఏ విధంగా చెప్పాలంటే మరి ఏ విషయంలోనైనా సరే ఆయనకు మనము ప్రథమ స్థానము ఇవ్వాలి. ఆయనకు మరి ఆ యొక్క ప్రతి విషయంలోనూ మనము దేవునితో షేర్ చేసుకోవాలి. ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఒకడు కొత్త కారు కొనుక్కున్నాడట. కొత్త కారు కొనుక్కుని ప్రభువా నీవు నాకు ఈ కారులో నీకు నేను ఆధిపత్యం ఇస్తున్నాను, నా డ్రైవర్ సీట్ పక్కన ఎప్పుడు కూడా నీదే, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ అని ప్రభు నాకు ఒక ఆధిపత్యం ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత చర్చికి వెళ్ళేటప్పుడు ఎవరో లిఫ్ట్ అడిగితే మరి వెనకాల ఎక్కించుకున్నాడు. వెనకాల ఎక్కించుకున్నాక ఇద్దరు వెనకాల ఎక్కారు. ఎక్కిన తర్వాత అతనికి బాగా తెలిసిన అమ్మాయి ఎవరో వచ్చేటప్పటికి ప్రభువా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం వెనకాల కూర్చుంటావా అని ఆ అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో వచ్చారట.
అప్పుడు ప్రభువా ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ గెట్ డౌన్, నేను మరలా నేను పికప్ చేస్తాను అనేసి ఆ లాస్ట్ సీట్ నుంచి ఆయన మరి ఇతల బర్ర బయటికి పంపించేశాడు. ఇది మనం ఇస్తున్న ఆధిపత్యం ప్రభువుకి. అంటే మనకు అవసరమైనప్పుడు ప్రభువా నువ్వే నాకున్నావని పక్కన పెట్టుకుంటాం. లేదంటే మరి మన ప్రయారిటీస్‌ని బట్టి ప్రభువుకి ఆఖరి సీటు అక్కడి నుంచి బయటికి, మరి ఆదివారం ఏ చిన్న సమస్య వచ్చినా ఆదివారం చర్చికి రాకుండా మనము లీస్ట్ బాదర్ అనమాట. అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్‌లు మరి ప్రయారిటీస్ కొన్ని వేరుగా ఉన్నాయి. మన హృదయముల లోతుల నుండి ప్రభువును స్తుతించుట. నేనెన్నో సార్లు చెప్పాను. మనం చేసే ప్రార్థన ఎంత పొడుగు, ఎంత సేపు చేస్తున్నామనేది కాదు కానీ, ఎంత భారంతో, హౌ మచ్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ యువర్ ప్రేయర్, ఆ విధంగా మనము మన హృదయముల లోతుల నుంచి ప్రభువును స్తుతించాలి. ఆత్మతో, సత్యముతో ప్రభువును ఆరాధించాలి. అంతేగాని మెకానికల్‌గా ఆదివారం గుడిలోకెళ్ళి ప్రభువుని అందరూ చేస్తున్నది ఆమేన్ అంటే ఆమేన్ అని అలాగా కాకుండా, ఆయనను ఆత్మతో, సత్యముతో ప్రభువును ఆరాధించుట. అనగా మరి మనము దేవుని సన్నిధికి ఆదివారం గాని ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళినప్పుడు చర్చ్‌లో ఆరాధన అంటే ఏంటంటే వి ఆర్ సింక్రనైజింగ్ విత్ గాడ్ డైరెక్ట్‌లీ. మీరు ఇంటర్నెట్ ఇదివరకు వచ్చినప్పుడు ఇంటర్నెట్ 2 స్క్వేర్స్ కింద వచ్చి ఆ రెండిట్ల మధ్య లైన్స్ వస్తా ఉండి కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆ 2 ఒక్కటిగా పక్క పక్కకు వచ్చేసి అప్పుడు ఇంటర్నెట్ ఫుల్ పవర్ తోటి వర్క్ చేస్తుందని ఇదివరకు ఇండికేషన్ వచ్చేది. ఇప్పుడు మనము దేవాలయంలో దేవునిని ఆరాధించినప్పుడు మనము దేవునితో అనుసంధానించబడతాం. లైన్ కనెక్ట్ అయితే మరి రింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఫోన్ ఎత్తుతారో ఆ విధంగా మనము చేసే ఆరాధన, మనం చేసే స్తుతి ఇవన్నీ కూడా దేవునితో కనెక్ట్ అయినప్పుడు మనము డైరెక్ట్‌గా దేవునితో కనెక్ట్ అవుతాము. అదే ఆరాధన. దాన్నే లిటర్జీ అంటారు. మెయిన్ లైన్ చర్చెస్‌లో మరి అది ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అది జరుపుతున్నప్పుడు ప్రభువా మమ్మను కనికరింపుము అన్నప్పుడు యాజకుడు లేదా బోధకుడు ప్రభువా మమ్మను కనికరింపమని సభ కూడా అంటది. అప్పుడు ఈ డ్యూరేషన్‌లో ఆ విధంగా చెప్పటంలో దేవునికి మనకి ఒక సన్నిహిత సంబంధం, ఒక లింక్ ఏర్పడి మనము కలుగును గాక అనే పాట పాడుతున్నప్పుడు దేవునిలోనికి లీనమైపోయిన ఫీలింగు అక్కడ ఆ ఆరాధనలో పాల్గొన్న వారందరూ మరి ఫీల్ అవుతారు. అది మీరు ఫీల్ అయ్యారో లేదో గానీ, నేను ఆరాధనలో పాల్గొన్నప్పుడు చాలా ప్రశాంతతతో మరి ఎంతో చక్కటి పీస్ ఆఫ్ మైండ్ దేవునితో మనము లీలమై ఆ పాటను పాడినట్టుగా మరి అటువంటి అనుభూతిని నేను పొందుతా ఉంటాను. అనేక మంది ఎందుకంటే కీర్తనలు 51వ అధ్యాయంలో ఏదుందో, నా హృదయాన్ని పూర్తిగా కడుగుము, నాలోనున్న అంతరంగములను ఇవన్నీ మనం చెప్పినప్పుడు రియల్‌గా మన హృదయం అంతా టోటల్‌గా క్లెన్స్ అయిపోయినట్టుగా తేలికైపోయి దేవునితో మనం ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ మనకి డెవలప్ అవుతుంది. కాబట్టి ఆయన నిజముగా మన రక్షకుడు మరియు రాజు అని మనము ప్రపంచానికి తెలియచేయవలెను. ఇది మనందరికీ ఉన్న ఒక గ్రేట్ సవాలు. అయితే మరి బాధితులు ఈ రోమా ప్రభుత్వం వారు ఈ సిలువ ఈ సిలువ శిక్ష ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే బాధితుల నుంచి ఒప్పుకోలు మరియు రహస్యాల్ని ఒప్పించడానికి. కొంతమంది క్రిమినల్స్ ఎంత హింసించిన వారు సత్యాన్ని లేదా ఏం జరిగిందనేది ఒప్పుకోరు. ఆ సత్యాల్ని, రహస్యాల్ని మరి ఒప్పించటానికి ఇది సిలువ శిక్ష రూపొందించబడినది. కానీ మరి వారు అమాయక పాపము చేయని వారి నుండి ఏమి పొందెదరు. ఆ విధంగా చేయటం వలన అని మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం
22వ అధ్యాయము 24వ వచనంలో, వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారము ఉన్నదా అని అడిగాను. అందుకే ఈ కారణం చేత ఒక రోమా ప్రభుత్వంలో ఎటువంటి డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్ కొరకు కయప ఇది నా పరిధిలో లేదు కాబట్టి పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళండి అన్నాడు. అందుకనే మనం ఇప్పటికీ మరి విశ్వాస ప్రమాణంలో పొంతు పిలాతు అధికారం క్రింద సిలువ వేయబడి అని చెప్తూ ఉంటాం. అనగా అది ఇప్పటికీ ఉన్న ప్రూఫ్. ఇక్కడ 40 కొరడా దెబ్బలు, ఇది 40 కొరడా దెబ్బల వరకు ధర్మశాస్త్రం ద్వారా అది మరి అమలుకు చేయబడింది, అనుమతించబడింది. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో. అందుకే ఈ యొక్క శిక్ష అమలు చేసేటప్పుడు, కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు మరి వారు చాలా జాగ్రత్తగా అది లెక్క పెడతారు. సరిగ్గా 39 అయిపోగానే ఆగు అని చెప్తాడు. ఎందుకంటే ఒకటి తక్కువ 30 దెబ్బలు కొరడా దెబ్బలు కొట్టడం మరి ఆనవాయితీ లేదా వాటి యొక్క ప్రాక్టీస్. అందుచేత ఒకటి తగ్గించి యూదులు దీనిని 39 కొరడా దెబ్బలుగా తగ్గించారు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను అని పౌలు గారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, ఎన్నోసార్లు ఆయన్ని జైల్లో పెట్టారు, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. కాబట్టి ఇది జూయిష్ పనిష్మెంట్ అన్నమాట, జూయిష్ ప్రాక్టీస్. ఒకటి తక్కువ 40 దెబ్బలు. అయితే రోమన్ గవర్నమెంట్ యొక్క పనిష్మెంట్ ఏంటంటే మరి సిలువ శిక్ష. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. అది మరి ఆ ఓడ పగిలిపోతే ఒక రాత్రి అంతా సముద్రంలోనే ఆయన మరి ఒడ్డునెక్కడో గడిపినట్టుగా వ్రాయబడింది. కాబట్టి మరి పౌలు గారు క్రీస్తుతో సమానముగా ఈ శిక్షలన్నీ అనుభవించాడు, సిలువ శిక్ష తప్పితే. అందుకనే మరియు నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అని మరి విశేషముగా ప్రయాసపడి తిని అని ఆయన పొందిన దెబ్బల గురించి మనకు తెలియజేస్తున్నాడు. మనము మరి ఈ మండల కాలములో సిలువ వైపు చూచుచు ఈ సిలువ ప్రయాణములో క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్థులం కావాలని మనం కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, 5 మారులు నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అనేసి. ఈ మధ్య ఎవరో మరి యూట్యూబ్లో పెట్టారు, ఏమనంటే ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసినప్పుడు అందులో క్రీస్తుగా వేసినోడికి ఒరిజినల్ కొరడా దెబ్బలతోటి కొడితే ఒక్క దెబ్బ తినేటప్పటికే అతను మరి చాలా ఫెయింట్ అయిపోయిన పరిస్థితి వచ్చిందనేసి ఒక్కొక్క కొరడా దెబ్బకి
12 ముళ్ళు ఉంటాయని, మరి ఆ విధంగా 39 దెబ్బలు తిన్నారంటే యేసు ప్రభు ఎన్ని ముళ్ళు గుచ్చుకుని ఎంత కండ బయటికి వచ్చేసి ఉంటుంది, ఎంత చీల్చుంటుంది, ఎంత బాధపడ్డాడైనా అని అక్కడ వివరించుతూ చెప్పారు. కాబట్టి మరి మనము క్రీస్తు కొరకు ఏం చేయగలుగుతున్నాము? ఇక్కడ మనకిచ్చిన సవాల్లో మనము అది నెరవేర్చుచున్నామా అని, ఆయన నిజముగా మన రక్షకుడు మరియు మనకు రాజు అని ప్రపంచమునకు మనము తెలియచేయవలెను. రారాజు, రాజులకు రాజు, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మరి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఆ విధంగా మనము ఆయనను ప్రపంచమునకు తెలియజేయవలసిన బద్దులమై ఉన్నాము. అట్లు చేయుటకు దేవుడు తన కృపను మన అందరికీ దయచేయునుగాక.